అన్నపూర్ణ, వ్యాన్ వచ్చిందమ్మా. అబ్బాయి వచ్చినట్టున్నాడు చూడు. అనయ్య, అనయ్య, ఇల్లొచ్చింది అనయ్య. అనయ్య, షర్టు మీద అనయ్య వదిన చూస్తే వచ్చేసారా? తీసుకురా. అదేంటండి బయటే షర్టిప్పేసి వచ్చేస్తున్నారేంటి? కాళ్ళు కడుక్కుందామని. ఆగరా, పొద్దునుంచి ఎక్కడికెళ్ళావు? నువ్వింకా రాలేదని చెల్లెమ్మా ఇప్పుడుదా అక్కడే ఉంది. ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవట్లేదు. ఏమైందన్నయ్య? అది ఛార్జింగ్ అయిపోయింది. నువ్వెక్కడున్నావో ఏంటి అనేది ఇక్కడ ఎలాగూ చెప్పలేదు. కనీసం ఆ ఇంట్లో అయినా చెప్పావా లేదా? అత్తయ్య, ఆయన ఇప్పుడే బయట నుంచి వస్తుంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమండి, గీజర్ ఆన్ చేసి పెట్టాను, మీరు వెళ్ళి స్నానం చేయండి. సరే సరే, వచ్చారు కదా, పదండి పదండి, రండి. అంజీ, 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 వదినా, మీ అన్నయ్య షర్ట్ ఎక్కడా? వదినా, షర్ట్ ఎక్కడా? తీసుకొస్తాను. అసలు ఏం జరిగింది? నిన్నే అంజీ అడుగుతోంది, ఏం జరిగింది? వదినా, వదినా, అత్తయ్య, అత్తయ్య, మీరింకేం టెన్షన్ పడక్కర్లేదు. మీ ఆయన వచ్చేసాడు. మా ఆయనేంటే మామయ్య అనలేవా? అయినా ఇంతసేపు ఎక్కడికెళ్లారంట? ఎవరికి తెలుసు? అవును, నువ్వు 7కే వస్తారన్నావు కదా. ఇప్పటి వరకు మా ఇంటికి రాలేదు కదా. ఆయన రాకపోతే? ఆయన ఇంట్లో లేడని అత్తే టెన్షన్ పడుతుంది కదా. ఆవిడ టెన్షన్ పడితే? ఆవిడ టెన్షన్ లో ఉందంటే ఇంట్లో వాళ్ళందరూ ఊపిరి తీసుకోవడానికి కూడా ఉండదు. అవును, ఎందుకు ఆవిడకి అందరూ అంతలా భయపడతారు? ఆవిడ సంగతి నీకు పూర్తిగా తెలియదమ్మా. మంచిగా ఉంటే అంత బానే ఉంటుంది. కోపం వచ్చిందా భద్రకాలే. అబ్బా, నాకు తెలియనట్టు ఆవిడ గురించి నువ్వు హైపిచ్చి చేయక్కర్లేదు. నిజంగానే ఆవిడ గురించి నీకు తెలీదే. నువ్విప్పటి వరకు చూసిన అన్నపూర్ణ వేరు. తనకి కోపం వస్తే మూడో కన్ను తెరుస్తుంది. ఏమాయ్, ఏముండరు? ఏం వండినా తింటావుగా. తినక అన్నపూర్ణ, అన్నం పెట్టు. ఆకలి దంచేతను త్వరగా పెట్టి. నిర్మల, మీ వదినేదమ్మా? తెలీదన్నయ్య, భోజనమేగా, నేను వడ్డిస్తాను, కూర్చోండి. అది కాదమ్మా. విష్ణు, రే విష్ణు. ఏంటన్నా? మీ అమ్మ ఎక్కడా? నాకు తెలియదు నాన్న. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదరా, ఎక్కడికైనా వెళ్ళిందంటావా? బావా,
అసలు ఈ టైంలో చెల్లెమ్మ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది బావా? వ్యాన్ ఏమైంది? రే అంజీ, అంజీ, అనయ్య, నువ్వు ఇక్కడే ఉన్నావు, మరి వ్యాన్ ఏదిరా? రే చెప్పరా, అనయ్య అది మీ వదిన ఎక్కడ్రా? రే చెప్పరా, మాట్లాడవేంట్రా? నిన్నేమైనా అడిగిందా మీ వదిన? నువ్వేమైనా చెప్పావా? అనయ్య వదిన కోపాడేసరికి తప్పక జరిగిందంతా చెప్పేశానన్నయ్య. వెంటనే కోపంతో వ్యాన్ తీసుకుని వెళ్ళిపోయింది. ఓ, బుద్ధి లేదారా నీకు? ఆ? తన గురించి తెలుసు కదా, ఎవరు చెప్పమన్నారా నిన్ను? ఇంకా చూస్తూ నిలబడ్డావే, బండితి. అలాగే అన్నయ్య. ఏం జరుగుతుందో ఏంటో. త్వరగా